సో మన గేమ్ చేంజర్ ఈవెంట్ తర్వాత ఒక ఇద్దరు అబ్బాయిలు చనిపోయారు. ఒక అబ్బాయి మా చరణ్ అని, ఇంకొక అబ్బాయి అని. ఎలా చూడొచ్చు అన్న దీన్ని మనం? పుష్ప ఇప్పుడు ఎంతమంది చచ్చిపోయారా? ఒక అబ్బాయి చచ్చిపోయాడా పుష్ప సినిమాకి? అబ్బాయి కాదు, అమ్మాయి. అమ్మాయి చచ్చిపోయిందా? అబ్బాయి ఇప్పుడు బ్రెయిన్ డెడ్ లో ఉన్నాడా? దీన్ని బట్టి అర్థం చేసుకోవాలంటే జనాలు ఎర్రి తగ్గించుకోవాలి. జనాలు నాశనం అవుతున్నారా? వాళ్ళకి ఏమన్నా 5 లక్షలు 10 లక్షలు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. పుష్పకి 1500 కోట్లు వచ్చినాయి. వాళ్ళ కోట్లు ఎత్తం పెద్ద లెక్క కాదు. ఈయన సినిమాకి 500 కోట్లు పెట్టాడు. 10 లక్షలు లెక్క కెమెరా ముందు వాళ్ళు ఏమంటారు, మేము బాధపడిపోతున్నాం. బాధ ఉందో లేదో మనకు తెలియదు కదా. బాధపడేది ఎవరో వాళ్ళ కుటుంబం. జనాలు సినిమా చూడొచ్చు, సోషల్ మీడియా ద్వారా హీరోలు వీళ్ళు కూడా మనకు కనబడుతున్నారు. అంత కంగారు పడిపోయి వెళ్ళిపోవటం వల్ల మనకి ఇబ్బంది అవుతుందా లేదా? తొక్కిసలాట చేసుకునే స్థాయి ఏంటన్నా ఇప్పుడు ఈ స్థితిలో 2025లో ఉన్నాం. తొక్కోవాల్సిన సినిమాలను చూస్తాకి ఏమైనా చూసుకుంటే తొక్కోవాల్సిన పని ఉందన్న. తొక్కుంటే వాళ్ళకి చచ్చిపోయింది కాదన్నా. అంటే ఏపీ గురించి మనం మాట్లాడుకుంటే రోడ్లు సరిగ్గా లేకనే అక్కడ యాక్సిడెంట్ జరిగి చనిపోయారు అంటున్నారు. ఎలా చూడొచ్చు అన్నది? మరి రోడ్లు వేయాల్సింది కదన్నా. సంవత్సరం అయిపోయింది వచ్చి రోడ్లు ఎత్తే బతికే వాళ్ళు రోడ్లు లేవు. అది ఆ ప్రభుత్వం లేవు. ఆ ప్రభుత్వం 5 ఏళ్ళు జగన్ చేశారు. జగన్ ముందు తెలుగుదేశం చేశారు. అప్పుడు నుండి రోడ్లు లేవు. చంద్రబాబు అంత ముందు తర్వాత జగన్ ఓడిపోయింది కేవలం రోడ్లు చూసన్నా. రోడ్లు మందులకు వెళ్ళాడు, అందుకే ఓడిపోయాడు. మిగతా బాగా చేశారు జగన్. ఈ 2 ఉన్నాయి చూసా, రోడ్లు సరిగ్గా లేదు. ముందు లెక్కర జోలికి వెళ్ళి ప్రభుత్వంలో కలిపి చూసా, దానికి ఓడిపోయాడు. కానీ అంటే ఇద్దరు వయసు కొడుకులు చనిపోయేసరికి అక్కడ వేరే వేరే కుటుంబంలో చాలా విషాదంగా ఉన్నారు వాళ్ళు. అదే అన్నది అంటుంది. మనం ఎర్రి తగ్గించుకుంటే మనకు బాధలేదు. మనం ఇప్పుడు ఎర్రి మీద సినిమా వాళ్ళ కోసం మనం కొట్టు పెట్టాడు, మనమే చచ్చిపోతున్నాం. వాళ్ళు 5 లక్షలు 10 లక్షలు ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. 500 కోట్లు పెట్టినారు, 5 లక్షలు 10 లక్షలు ఒక రోజు వడ్డీ కూడా కాదు. కరెక్ట్ అన్న. కానీ ఇప్పుడు ఈవెంట్ తర్వాత ఇద్దరు పిల్లలు చనిపోయిన తర్వాత దిల్ రాజు గారు కూడా స్పందించి 5 లక్షలు ప్రకటించారు అని కళ్యాణ్ గారు కూడా ట్వీట్ పెట్టారు కదా. ట్వీట్ పెడతారు, డబ్బులు ఇస్తారు, వాళ్ళు రారు కదన్నా. నేను అనేది నేను అంటున్నా వాళ్ళ తప్పు కాదు. వాళ్ళు మంచోళ్ళే, పవన్ కళ్యాణ్ మంచోడే, దిల్ రాజు మంచోడే. జనాలు అంతే ఎగబడిపోవడం వాళ్ళు వస్తున్నారని మనం ఎందుకు అంటున్నది. వైఎస్ఆర్సీపీ నుంచి వాళ్ళు ఏమంటున్నారంటే 4 కోట్లు ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు. అసలు 100 కోట్లు ఇస్తారన్నా, తిరిగిరాడు కదా. నేను పార్టీల గురించి కదన్నా మాట్లాడేది. మనం జనం మనం మారాలన్నా. మనం అట్లా ఎగబడిపోతే మన ప్రాణానికి ఇబ్బంది ఏం లేదుగా. పుష్ప సినిమాకి ఆ పిల్లోడు ఫస్ట్ రోజు వెళ్ళిపోతాడు చచ్చిపోయేవాళ్ళ. తర్వాత రోజు సేమ్ సినిమా కన్నా సినిమా ఏం మారుతుందన్న. కేకలు కావాలా? వీళ్ళే 10 మంది కూర్చొని థియేటర్ లో కూర్చొని కేకలు వేసుకోవచ్చు కదా. దీనికి కూడా ఇప్పుడు సినిమా చూస్తా కదా రిలీజ్ అయ్యంటే హీరోలు కనపడలేదా? అంటే యాక్సిడెంట్ అయినటువంటి ప్రాంతంలో కూడా రోడ్లు సరిగ్గానే ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. దాని మీద మనం చూడాల. రోడ్లు చచ్చిపోయారు బాబు. రోడ్లు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే రాజకీయ పార్టీలు వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు అని చెబుతారు. పోయిన వాళ్ళకే తెలుసు బాధ. అది రోడ్లు వేసుకోవాలన్నా. మనం ట్యాక్స్ కడుతున్నావు లేదా? ఇప్పుడు నువ్వు ఉన్నావు ఇక్కడ నుంచి ఇప్పుడు వీళ్ళు పార్క్ లోకి వెళ్తా 10 రూపాయలు తీసుకుంటున్నారు. దేనికి? పార్క్ లోకి వెళ్తున్నందుకు మనం ఇచ్చే ట్యాక్స్. ఇప్పుడు మనం బండి కొంటున్నాం 30% ట్యాక్స్ తీసుకుంటున్నారు. దేనికి? రోడ్లు ఎత్తగాయి. ఆ రోడ్లు ఎట్లా పోతున్నాం మనం అడగలేము. అడిగితే ఇప్పుడు పార్టీ ఇప్పుడు నేనున్నాను, నేను వేరే పార్టీ వాడిని నిన్ను అడిగాను అనుకో, ఒరే నువ్వు ఆ పార్టీ అని ఇక్కడ తిట్టేస్తూ ఉంటారు. ఈ పార్టీ వాడిని అడిగాను వీడు తిట్టేస్తూ ఉంటాడు. అది మనమే మనం అంటే ఇప్పుడు అది మనమే వాడుకుంటున్నారు. అది తెలియదు మనకి. యాక్సిడెంట్ అనేది ఈవెంట్ ప్రాంతంలో జరగలేదు, బయట జరిగింది. దానికి ఈవెంట్ కారణం అంటారా లేకపోతే వాళ్ళ భవిష్యత్ కారణం అంటారా? వాళ్ళు ఫాస్ట్ వెళ్తాం వల్ల అది ఎవరు యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ అన్న అనుకోకుండా జరిగేదే. ఎవరు అనుకుని జరిగేది కాదు. ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అంటే నేను పాపం వాళ్ళు అనుకోరు కదా. అంటే దానికి గోవా వెళ్ళారు మన పాపం.